బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, బెయిల్పై మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆ ఘటన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో కూడా మాట్లాడారు. సభలో ఆయన ఏం మాట్లాడారో చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఘటనపై అల్లు అర్జున్ పై ఆ ఘటన విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో నేను మీకు చూపిస్తాను. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ లాంటి మనుషులు ఉంటారు అసలు అంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ కాలు పోయిందా కన్ను పోయిందా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీ పరామర్శలు ఎందుకంటూ సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హాస్పిటల్లో బాలుడిని ఎందుకు పట్టించుకోలేదు ఈ సినీ ప్రముఖులంతా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సంధ్యా థియేటర్కు హీరోయిన్లు రావద్దు అని ముందే చెప్పాం. డీసీపీ వచ్చి థియేటర్ నుంచి అల్లు అర్జున్ను పంపించేశారు. వెళుతూ ఉంటే కూడా కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలు అల్లు అర్జున్ ఏం మనిషి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి విషయాన్ని సభలో మాట్లాడారు. సభలో మాట్లాడడంతో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా తీసుకున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. हमारा डीसीपी जो हीरो आया आरटीसी एक्स रोड से गाड़ी के रूफटॉप ओपन कर दे के पूरा रोड शो बना है, तो पहले गलती थिएटर को आने के लिए दरखास्त रखा, दरखास्त तो वापस कर दिए. दूसरे गलती रोड शो करने के लिए कुछ बोला भी नहीं. वो आरटीसी एक्स रोड बहुत हाई डेंसिटी ट्रैफिक है, क्योंकि आरटीसी एक्स रोड में 10 थिएटर है, एक नहीं है. संध्या है, सुदर्शन है, वोडियन है, इधर है उधर है, कम से कम 10 थिएटर्स है वहां पर. तो वो 10 थिएटर के लोग आने वाले, पुलिस यही कहा कि भाई यहाँ पर एक थिएटर रहा तो बात अलग है, 10 थिएटर के अगर कोई फिल्म स्टार आ रहा, सुपरस्टार आ रहा बोले तो लोग जमा हो जाएंगे, गड़बड़ हो जाएंगे, ट्रैफिक के लिए भी दिक्कत हो जाएंगे. इसीलिए उनको हम परमिशन देना मना कर दिए, वो नहीं आना. दूसरी गलती, बिना परमिशन आने के बाद एक्स रोड से पहले, थिएटर से बहुत पहले वो रूफटॉप ओपन कर दे के पूरा रोड शो किए. जब ये रोड शो में वो अंदर जा रहे थे तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर दे के डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर. आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो. जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा. तो ये कैसे इंसान है, हम लोग क्या बोलना है सर, मुझे तो समझ में नहीं आ रहा. मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं. तो ऐसे इंसान भी आजकल दुनिया में है. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అల్లు అర్జున్తో పాటు సినీ రంగ ప్రముఖులందరినీ కూడా ప్రశ్నించారు. సినీ రంగ ప్రముఖులందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా అల్లు అర్జున్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి కన్ను పోయిందా, కాలిపోయిందా, ఆ పిల్లాన్ని చూడటానికి ఎందుకు రాలేదు, పైగా నన్ను అంటూ ఉన్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ప్రీమియర్ షో వేస్తూ ఉన్నప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట విషయం సంబంధించి అల్లు అర్జున్కి తప్పు లేదు అని చాలామంది సినీ ప్రముఖులు చెప్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉంది అంటూ ఆయన సభాముఖంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎంత సీరియస్గా ఉన్నారు ఈ ఘటన నుంచి, ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే హైకోర్టులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్కి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్గానే ఉన్నారు.
అసెంబ్లీలో ఆయన మాటలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ బయటకు వస్తూ కూడా ఓపెన్ టాప్ కార్లో, రూఫ్ ఓపెన్ కార్లో ఆయన బయటకు వచ్చారు అంటూ చాలా స్ట్రాంగ్గానే మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి మాటలను బట్టి ఈ కేసులో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఇంకొక మాట కూడా అన్నారు సభలోనే, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి సభలో అన్నారు సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి. ఎందుకంటే డిసెంబర్ 2వ తారీఖు రోజున, డిసెంబర్ 4వ తారీఖు రోజున రిలీజ్ అవ్వబోయేటువంటి ప్రీమియర్ షోకి వస్తున్నటువంటి వాడి కోసం డిసెంబర్ 2న అనుమతి కోరుతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వీరు సంధ్యా థియేటర్ యాజమాన్యం లేఖ ఇచ్చింది, భద్రత కల్పించాల్సిందిగా. సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమా హీరో వీళ్ళంతా వస్తున్నారు, భద్రత కల్పించాలనేటువంటిది. సో మరుసటి రోజు అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు ఫిర్యాదు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత 3వ తారీఖు రోజు చిక్కడపల్లి పోలీసులు మరొక వ్రాతపూర్వకమైనటువంటి లేఖను సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అప్పగించారు. అక్కడ థియేటర్లు పెద్ద ఎత్తునున్నాయి, అయినా సంధ్యా థియేటర్కి ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉంది కాబట్టి భద్రత కల్పించలేము, వాళ్ళని రావద్దు, వారు రావద్దని చెప్పండి, ఆ అనుమతి వారికి ఇవ్వద్దు, మీరు థియేటర్లో ఆ రోజు ప్రీమియర్ షో డిసెంబర్ 4కి రావద్దు అని వారికి చెప్పండి, అనుమతి లేదు అంటూ చెప్పండి అనేటువంటిది వ్రాతపూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లేఖ రూపంలో ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. అలాగే అల్లు అర్జున్ వచ్చారు, అక్కడ రోడ్ షో చేశారు, కారు ఓపెన్ రూఫ్ టాప్ నుంచి చేతులూపారు, దాంతో పెద్ద ఎత్తున అభిమానులు ముందుకొచ్చారు అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఈ అంశం సభలో ప్రస్తావనకు వస్తుందని కూడా అనుకోలేదు, రావాలని కూడా కోరుకోలేదు. కానీ సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, సమాధానానికి తెలియాల్సినటువంటి అవసరం ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. సంధ్యా థియేటర్ ఒక్కటే లేదు, సుదర్శన్ ఉంది, ఓడియన్ ఉంది, దేవి థియేటర్ ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రెస్టారెంట్స్ ఉన్నాయి, అనేక హోటల్స్ ఉన్నాయి, చాలా రద్దీగా ఉండేటువంటి ఏరియా చౌరస్తాలో ఉంది అది సిగ్నల్లో. కాబట్టి ఒక్క సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి అభిమానులు ఎక్కడికి రాకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి థియేటర్ వాళ్ళు తెలిసినా కూడా ఆ అభిమానులు అంత అక్కడికి చేరే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనతోటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా అక్కడికి వచ్చారు, చేతులూపారు, పోలీసులు వద్దని వారించినా, వెనక్కి వెళ్ళిపోవాలని వారించినా కూడా, అలాగే రోడ్ షో చేశారు. దానివల్ల ఒక నిండు ప్రాణం కోల్పోయింది, ఒక కుటుంబంలో కీలక సభ్యురాల్ని కోల్పోయారు. రేవతి చనిపోయినటువంటి సంఘటన, వాళ్ళ బాబు ప్రస్తుతం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చాలా సీరియస్గా మాట్లాడారు. అసలు అల్లు అర్జున్ ఎందుకు పరామర్శిస్తున్నారు? ఆ కేసు విషయంలో ఆయన ఒక్కరోజు జైలుకు వేస్తే నన్ను తిడతా ఉన్నారు, సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు అల్లు అర్జున్ని పరామర్శించడానికి. ఆయన కాలు పోయిందా, చేతులు పోయాయా, కన్ను వంకరైందా, కిడ్నీలు ఖరాబ్ అయ్యా, ఆయనకి ఏమైంది, అంతా బాగానే ఉంది కదా అంటూ మాట్లాడారు. దాంతోపాటు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనేటువంటి ఒక పదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఉపయోగించారు, అల్లు అర్జున్ ఆయనను ఉద్దేశిస్తూ. సో చాలా సీరియస్గా మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ అసలు ఏం అనుకుంటుంది, ఏం మాట్లాడుతుంది, ఏం కోరుకుంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా సభ నుంచి ఆయన రైజ్ చేసే ప్రయత్నం చేశారు. బాబు ప్రాణాలతో చావు మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఆ చిన్నారిని సందర్శించకుండా, అక్కడ పరామర్శించకుండా అల్లు అర్జున్ ఇంటికాడ మాత్రం క్యూ కట్టారు పెద్ద ఎత్తున అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అంటూ అల్లు అర్జున్ని ఉద్దేశించి ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్కి సంబంధించి డిసెంబర్ 4వ తారీఖు జరిగినటువంటి ఘటన గురించి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశంతో తేలిపోయింది ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుంది ఈ కేసు విషయంలో. ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నారు కాబట్టి 4 వారాల గడువు తర్వాత దీని తర్వాత ఫర్దర్గా ప్రభుత్వం చాలా కీలకంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే సీఎంఏ స్వయంగా ఎంత సీరియస్ గా ఈ కేసును తీసుకున్న తర్వాత సినీ ప్రముఖుల దగ్గర నుంచి ఏమన్నా రియాక్షన్స్ వస్తున్నాయా? సాక్షాత్తు సీఎంఏ ఎంత సీరియస్ గా తీసుకున్న ఈ కేసులో భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉంటుందని మాటలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఆర్టీవీ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను మనం గతంలో కొన్ని రోజుల క్రితం అప్రోచ్ అయ్యాము. ఆయన అప్రోచ్ అయితే ఆయన డైరెక్ట్గా చెప్పారు ఏం చేయనున్నారు, ఆయన కూడా కాంగ్రెస్లో ఉన్నారు, మీ పేరు కూడా తీస్తున్నారు, వాళ్ళ మామ కూడా అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు అనేటువంటిది ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడారు. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రియే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అధికారులకి, ముఖ్యమంత్రి నిర్ణయానికి కాదనేది ఎవరు లేరు, కాబట్టి మేము కూడా ఏం చేయడానికి లేదు, ఎదురు చూస్తున్నాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో అనేటువంటిది. తర్వాత ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ మూవ్ అవుతాము, ఇందులో అల్లు అర్జున్ లేదన్నట్టు ఆయన చెప్పారు. అల్లు అర్జున్ పాత్ర లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ మామ
చంద్రశేఖర్ రెడ్డి. సో ఇదంతా పక్కన పెడితే ముఖ్యమంత్రి స్వయంగా సినీ ఇండస్ట్రీ గురించి ఈ రకంగా మాట్లాడడం పైన సినీ ఇండస్ట్రీ కూడా ప్రస్తుతం కాస్త ఆలోచనలో పడిపోయింది, తిరిగి ఆలోచిస్తూ ఉంది. నిజంగానే ఒక నిండు ప్రాణం పోయింది, అదే కుటుంబం నుంచి మరొక బాలుడు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారిని వదిలేసి వారికి సహాయం అందించాల్సింది పోయి 2 రోజులు వరుసగా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. అది ఒక పెద్ద హైడ్రామా క్రియేట్ చేశారు. లోపల జరుగుతున్నటువంటిదంతా కూడా ఫుటేజ్ బయటికి ఇచ్చే ప్రయత్నం చేశారు, పెద్ద సింపతి క్రియేట్ చేశారు. నిజంగా కూడా అల్లు అర్జున్కి పెద్దగా జరిగింది ఏం లేదు. ఇలా వెళ్ళారు, అలా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్, ఆగ మేఘాల మీద బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి సింపతిని ఆ చిరు ప్రాణానికి ఇవ్వలేకపోతున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు పైన అనేటువంటి ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సభ నుంచి. ఇంకొక వార్నింగ్, మేజర్ వార్నింగ్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఫర్దర్గా కూడా ఈ కేసు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రైట్ మధు, అల్లు అర్జున్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు అల్లు అర్జున్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు అల్లు అర్జున్ మనిషేనా అంటూ మాట్లాడారు. సినీ ప్రముఖులు ఎందుకు ఆ చిన్న పిల్లాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు, కేవలం అల్లు అర్జున్ పరామర్శించడానికి ఆ స్థాయిలో క్యూ కట్టారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. ఒకసారి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఈ जो हीरो आया आरटीसी एक्स रोड से गाड़ी के रूफटॉप ओपन कर दे के पूरा रोड शो बना है, तो पहले गलती थिएटर को आने के लिए दरखास्त रखा, दरखास्त तो वापस कर दिए. दूसरे गलती रोड शो करने के लिए कुछ बोला भी नहीं. वो आरटीसी एक्स रोड बहुत हाई डेंसिटी ट्रैफिक है, क्योंकि आरटीसी एक्स रोड में 10 थिएटर है, एक नहीं है. संध्या है, सुदर्शन है, वोडियन है, इधर है, उधर है, कम से कम 10 थिएटर्स है वहां पर. तो वो 10 थिएटर के लोग आने वाले, पुलिस यही कहा कि भाई यहाँ पर एक थिएटर रहा तो बात अलग है, 10 थिएटर के अगर कोई फिल्म स्टार आ रहा, सुपरस्टार आ रहा बोले तो लोग जमा हो जाएंगे, गड़बड़ हो जाएंगे, ट्रैफिक के लिए भी दिक्कत हो जाएंगे. इसीलिए उनको हम परमिशन देना मना कर दिए, वो नहीं आना. दूसरी गलती, बिना परमिशन आने के बाद एक्स रोड से पहले, थिएटर से बहुत पहले वो रूफटॉप ओपन कर दे के पूरा रोड शो किए. जब ये रोड शो में वो अंदर जा रहे थे, तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर दे के डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर. आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो. जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा. तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा. मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं. तो ऐसे इंसान भी आजकल दुनिया में है. कनीసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए
वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं, सचमुच बोल रहा हूं, ये शर्म की बात है। 20 दिन के बाद भी इतने, एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है। आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो। अरे भाई कहां है प्रोविजन, कहां से छोड़ू मैं? कोई मेरा घर का मामला नहीं है, मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले को मैं बोल सकता हूं। जेल का दरवाजा मेरा हाथ में नहीं है, कानून के हिसाब से चलाने का है मेरे को। रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई, अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए। अगर आधी रात को 12 बजे किसी को जेल से छोड़ने का कोई लॉ है तो बोलो, मैं भी लागू करता हूं। तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दवाखाना तक नहीं गया, छोटे बच्चे को नहीं देखा अकबर साहब। ये अफसोस की बात है, शर्म की बात है, सचमुच बोल रहा हूं मैं। अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी, मेरे कमिश्नर, सब टीम को मैं डिप्लॉय कर दिए, सीता और अपने कमीशन चेयरपर्सन, सब लोगों को वहां भेज के मैं कंटिन्यूअसली आई एम मॉनिटरिंग दैट बॉय हेल्थ कंडीशन। ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.